భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉన్నదే జానపద గీతాలు, జానపద నృత్యాలు, జానపద కళాకారులు. అంటే మన ఆచారాలకి మన సాంప్రదాయాలకి దగ్గరగా ఉన్నటువంటి ఈ సాంప్రదాయాలకి మన అభయ ప్రొడక్షన్స్ ద్వారా ధనుంజయ్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. 35 మంది కళా ప్రదర్శనలు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద వాళ్ళందరూ కూడా విశాఖపట్నం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కూడా మా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అధ్యక్షతన ఇది జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు నిజంగా జానపద కళాకారులందరూ కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మన బాధ్యత. ఎందుకు బాధ్యత అన్నానంటే రాబోయే తరాలకి ఈ జానపదాలు అనేవి ఇప్పటికే కనుమరుగైపోతున్నాయి. అలాంటి తరుణంలో ధనుంజయ్ అనే వ్యక్తి ఈరోజు ఇంత సాహసం చేసి ముందడుగు వేసి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి 35 మంది కళాకారులతో నిర్వహించినటువంటి కార్యక్రమానికి నిజంగా చిన్నవాడైనా కూడా అతన్ని మనం గౌరవించాలి. నిజంగా రియల్లీ అప్రిషియేట్ టు ధనుంజయ్. అలాగే కళాకారులకి నా వంతు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తానని ఈ వేదిక ద్వారా ఎప్పుడు కూడా నేను ప్రతి వేదిక కూడా చెప్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను పిలిచి ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గంటా శ్రీనివాస్ గారు ప్రభుత్వానికి ఈ కళాకారులకు సంబంధించిన పెన్షన్స్ కానీ, వాళ్ళకి ఫ్యూచర్లో ఏవైనా కార్యక్రమానికి కావాల్సినటువంటి ఫండ్స్ కానీ, అలాగే మన బీచ్ రోడ్లో జరుగుతున్నటువంటి విశాఖ ఉత్సవ్స్కి కూడా మన గంటా శ్రీనివాస్ గారు మాట ఇవ్వడం జరిగింది. వేదిక ద్వారా అందరికీ కూడా ఈ వచ్చే విశాఖ ఉత్సవ్స్కి కళాకారులందరూ కూడా గంటా శ్రీనివాస్ గారు అవకాశాలు ఇస్తానన్నారు. అది పెద్దవాళ్ళతో మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కళాకారులు ప్రోత్సహిస్తానని గంటా శ్రీనివాస్ గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అందరూ చెప్పడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి నేను కూడా పూర్వం ఫిలిం సెన్సార్ బోర్డు 10 years పనిచేశాను. నేను కూడా ఇలా సినిమా షూటింగ్లో నేను కూడా ఒక సినిమా తీయడం జరిగింది. దానికి నేను కూడా ఒక కళాకారుల్ని ఉద్దేశించి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.